హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడైతే మా తమ్ముడి పెళ్ళి అనమాట. సో పెళ్లికి ముందు ఒక 1 వీక్ కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అంటే వంటలు చేయించడము లేకపోతే ఈ నలుగులు ఇవంతా కూడా ఒక వ్లాగ్ తీద్దామనేసి తీస్తున్నాను. సో కొంచెం లైట్ గా డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు, అంతా పిల్లలంతా ఉన్నారు, మొత్తం జనాలు తిరుగుతున్నారు అనమాట అక్కడంతా కూడా. సో ఇంటికి మనిషిని పిలిపించి స్వీట్స్ అన్ని కూడా ఇంట్లోనే చేయించారనమాట. సో అదంతా కూడా వ్లాగ్ తీసాను, అదంతా చూద్దాము. నెక్స్ట్ వంట జిలేబీ డిస్టిక్ పెట్టారు ఇక్కడ. ఏం చేస్తున్నారు చెప్పు. దిగదాలు కూర్చుండాలా? అదే బాదుషా అక్కడ ఆ ఇంటికాడ ఏమేం చేసి లడ్డు మిర్చిరు ఇంకోటి మడత కాజా. మడత కాజేనా? అక్కడ 3 అయిపోయినాయి. 3 అయిపోయినాయా అన్న? ఇంకోటి లడ్డు తీసుకుందా? ఇది పిండి. ఇప్పుడు అప్పుడు బాగుంటారా? తీస్తారా? ఓ మిక్చర్ అది. కాదే తీసుకురా. చూడండి వీడియో ఆన్లో ఉందా? అది తీసాను అలా ఇక్కడ అన్నోళ్ళంతా వదిరా పెళ్ళికొడుకు సార్, పెళ్ళికొడుకు సార్ నన్ను అడ్వాన్స్ గా పెట్టేస్తాను. ఏంది 4 అంతా పింక్ గా ఉంది? ఏమో తినేసి వచ్చినారు. ఐస్ క్రీమ్ ఇచ్చిన జీడి వాళ్ళ ఇంటికి పోతే నీకు రైస్ బాగుంటుందా? ఇట్లాంటి పెళ్లి కొడుకు ఉన్నాడే, వాడు తెచ్చిస్తామే అని ఏమి లేదు. లడ్డు చూపిస్తారండి. బాగున్నారా అన్న? మామని అట్ అవుతారు మా ఫ్యాన్స్. అట్ అవుతారు నాకేమే వాళ్ళు సెట్ అవుతారు మళ్ళా. అంతే చిన్న లడ్లు లడ్లు పైన ఉన్నాయి పెద్ద. హాయ్ ఫ్రెండ్స్. పవన్ హాయిగా నిద్రపోతారు. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లడ్డు చూపిస్తా. మెయిన్ హీరోయిన్ చూపిస్తా. లడ్డు మాత్రం చూపించట్లే, అందరూ చూపిస్తారు. అది ఇగో లడ్డూలు. ఇది లడ్డూలు, ఇవి లడ్డూలు, ఇవి కాజాలు, మడత కాజాలు. తోడు పెళ్లి కూతురు దాక్కునింది. లడ్డు ఇవి మడత కాజాలు. బిఫోర్ మేకప్ పెళ్లి కూతురు చూపిస్తారండి. ఈ పిల్ల గురకబెట్టి నిద్రపోతుంది. నా సాంగ్ ఫోన్ చేసింది మళ్ళా. సో కరెక్ట్ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తాను పెళ్లి కూతుర్ని బిఫోర్ మేకప్ లో చూపిస్తాను. ఇదిగో ఈమె మా పెళ్లి కూతురు. ఇదిగో ఈమె మా పెళ్లి కూతురు. ఇదిగోండి ఇప్పుడు చూడండి బిఫోర్ మేకప్ అయ్యి పెళ్లి కూతురు అక్కడ అయినప్పుడు చూపిస్తాం మళ్ళా. అప్పుడు చూడండి ఒరిజినల్ కాదు, ఇప్పుడే బాగుంటుందంట. ఇదిగోండి ఇప్పుడు ఏం లేదు.
వచ్చే లోపల గురక పెట్టిన తర్వాత వస్తున్నావా? ఇప్పుడే జస్ట్ అట్లా వచ్చి పడుకుని ఇప్పుడే చేస్తా. ఎత్తుకో లడ్డు మళ్ళీ తింటారా? నేను స్వీట్లే తిని కింద ఉన్నాడు. అది ఎత్తుకుని ఎందుకు వాడొచ్చు ఇట్లా అంటే చేయి తప్పవండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్వీట్స్ అండ్ బాగున్నావు అక్క. ఆల్రెడీ ఎప్పుడో తీసేసినావు. ఇంకా ఏమన్నా? పెళ్లి పెద్ద ఈమె పెళ్లి పెద్ద పెళ్లికి మొత్తం హ్యాండిల్ చేస్తుంది సింగిల్ హ్యాండ్ ఏదో డబుల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా తెలుసు మొత్తం హ్యాండిల్ చేస్తుంది ఏమో పెళ్లి పెద్ద ఈమెను కూడా పెళ్లి కళ్యాణ మండపంలో చూపిస్తాం వితౌట్ మేకప్ ఇదిగో విత్ మేకప్ తర్వాత చూపిస్తాను విత్ మీకు పాలు కూడా అలానే ఉంటాయి కదా. మనం నల్లగా ఉండాలి పనికిరా అంత కెమెరాకి తెల్లగా ఉండాలనే తీస్తాను. బాగున్నారు అత్త. మేకప్ చేసుకోండి. కాదు మేకప్ సంత అవుతాను విత్ హాయ్ చెప్పాలి. నా దగ్గర ఉంటే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయా. పెట్టేసిన నాకు పెళ్లి కొడుకు పెట్టాను కదా ఇప్పుడు పెళ్లి అమ్మా పెళ్లి కూతురు పెడతా. నేను స్వీట్లు తినడమే లేదు. అట్లా అన్నాడు కదా పెళ్లి కొడుకు కూడా ఇప్పుడు పెళ్లి కూతురు ఆశ ఆడుకుందాం రా. వచ్చినాడు నాకు పెళ్లి కొడుకు పెట్టాను ఇప్పుడు పెళ్లి కూతురు పెడుతున్నాను మొత్తం నేనేం తినట్లేదు ఇళ్ళకే పెట్టా మొత్తం స్వీట్ అంతా అలా నోరు తీపి చేసుకోవాలి. ఇంకా వీళ్ళంతా ఏ పెళ్ళున్నా ఇట్లా పిల్లలు ఉంటారు హడావిడిగా ఎందుకు హడావిడి చేస్తారో తెలీదు ఇట్లా ఇట్లా పిల్ల వస్తుంది పిల్ల పిడుగు మేము ఆడుకుంటాము. కాజాలు చేస్తాను. ఓ పెద్ద మాకు ఫోటో తీయచ్చు. పోదమ్మా. వాడికి వెళ్ళి కొంచెం మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చినావు అది? కట్ చేస్తున్నారు భరత కాజా. కట్ చేస్తారా మరి ఏం చేస్తారు చూడండి. ఇదన్నమాట ఈ పార్ట్ 1 బ్లాగ్. తర్వాత పెళ్లి మెయిన్ ఇంకా తర్వాత జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై. చూడండి